ఇచ్చేవారు మనమలు మనవరాళ్ళైన గాని మనవరాళ్ళు స్వప్న సౌందర్య శ్రావణి శ్రీజ శ్రీలత రమ్య రక్షిత సుస్మిత అయిన గాని మనమలు మరి రక్షిత రక్షిత సుస్మిత అనుశ్రీ అనన్య ముని మనమలైన రియాసు శ్రీతికు మరి నియాసు మేనగోడలు దేవవ్వ కిషన్ అయిన గాని మరి మనమడు శివప్రసాద్ సత్యశ్రీ శివకృష్ణ శ్రీకాంత్ మరి మనమరాళ్ళైన గాని మరి అదే కాకుండా మనమలైన సుధాకర్ నరసింహ రవి శ్రీకాంత్ రాజు స్వప్న సౌందర్య రమ్య శ్రావణ శ్రీజ శ్రీలత మరి ఎటువంటి నాయన కుమారాని అని తీగా వీళ్ళందరికీ కాస్తులైన గాని మరి 9 పాదాలు రూపాయల కట్నం ఇచ్చి మరి కడుపు నిండా కళ్ళు రోజు కడుపు నిండా అన్నం పెట్టి రామరామన్న కీర్తన వేస్తున్నారయ్యా భూదవ్వా ఎల్లని ఆఖరి పండుగ అవుతుందమ్మా భయాన్ని వాదిపోతున్నా అమ్మా మందుల వాదిపోతున్నాయే ఓ అమ్మవేమో పుట్టిన్నాడు అమ్మను మంచానవాడున్నా నా మనవరాళ్ళు వచ్చిందాని అమ్మా మనవరాళ్ళకి ఎదురుగా వచ్చి బాధలు అరుచుకున్నావమ్మా కష్టం అరుచుకున్నవే అమ్మా భూదవ్వా నీ మనవరాళ్ళకేమి చెప్పినవే అమ్మా నీ మనవలకేమి చెప్పిపోతున్నవే అమ్మా రేపు తెల్లారినాక ఎక్కడోళ్ళక్కడ పోతే మళ్ళేదన్న పండు కట్టే అమ్మ పూదమ్మ నీటికి వచ్చినాడు అందరు కనబడతారమ్మా నీ ఒక్క ఫోటో చూసుకుంటా మమ్మల్ని ఏడుమాని వెళ్ళిపోతున్నావా వెన్నెలమ్మ చల్లారి జాబీలమ్మ Salani, David, Amma, oh,
శ్రీజ మనవరాల శ్రీలత మనవరాల రమ్య మనవరాల రక్షిత మనవరాల సుస్మిత మనవరాల రక్షిత సుస్మిత శ్రీ అనన్య మన ముని మనవరు రియాసు శ్రీతి కునియాసు మేనగోడు దేవమ్మ కొడగాకి చెరువు నేను వెళ్ళిపోతున్నా అయ్యో అనిదిగా వెళ్ళిపోతున్న బలగాని మందుల వాసిపోతున్నా శివ శివన్నాది జనమంటూ ఉంటే మళ్ళా వాళ్ళ ఇళ్ళనే ఉట్టాలే వల్లులకు ముట్టింది ముద్దు బంగారం అయితే కనుక వస్తు వాహనాలు వల్లులు బిడ్డలు వచ్చి కొడుకులు బిడ్డలు కోడి పడి ఎత్తాలి ఎంత సంపద ఉండి రేణుగా ఎల్లమంత వైభోగ్యం ఉండి దిగి ఎంత బిరుదు అక్క మంగళ తరువు కలిగి పరమేశ్వరంత హౌసు కలిగి పార్వతీవంత ముత్తేతనం కలిగి చల్లగా వర్తిల్లని వరి బలిగమంతా మీ యొక్క అన్నం చేత మీ పాల చేత నా బిడ్డ జరిగింది మీ నూళ్ళ చేత నా బిడ్డ జరిగింది ప్రజలు మీరందరూ లేకపోతే మీరు బతకదాన్ని కాదు నా బిడ్డ బతకపోతుండే మీ అందరి తీయడం వల్ల పెరిగింది నా బిడ్డ పేరు సుందర అని పేరు పెట్టుకున్నది ఆ కన్న తల్లికి 3 నెలల బిడ్డకే తీసింది ఆ కన్న తల్లి శకుంతలదేవి పాదశీలం తీసింది ఉయ్యాల కట్టింది చెట్ల కింద బుజ్జ పొళ్ళు కాదు ఉయ్యాల ఏ విధంగా కట్టి వీళ్ళ వండెత్తు ఆ కన్న తల్లి శకుంతలదేవి కన్న బిడ్డ పాదశీల తీసి ఉయ్యాల వండబెట్టి దాని పాటలో వాడబట్టి
తల్లి బిడ్డను తీసుకొని బల్లలో ఇస్తున్నాడు చూడంగానే అపూర్వ సుందరి బొంగాలు బొంగాలు పసివిల్లగా దొరకబట్టి నాకు ఓరయ్యా బిడ్డ ఏం ఆడుతున్నా బిడ్డ ఏమాడదా కచ్చగా బిడ్డ ఇలా ఈ రోజు లోపల మనం రాజుల లోహితుల లోపల ఉంటాం కాబట్టి బిడ్డ ఇలా ఆడింది ఆట కాదు పాడింది పాట కాదు చదివే బల్లలో పోవాలి బడికి పోవాలి బడికోవాలి బడికోతే ఏమవుతుంది బడికో చదువు వస్తుంది చదువు వచ్చినాక మంచి జాబ్ వస్తుంది తోపన్న కాగితాలు అది కాదమ్మా ఉద్యోగం వచ్చినాక పిల్లకి మంచి ఉద్యోగం ఉన్నదని ఒక పిల్లగాని తీసుకెళ్ళి లగ్గం చేస్తాం లగ్గమాట ఇప్పుడు నీకు అంటే ఇప్పుడే వేయము 20 ఏళ్ళు అడ్డంగా ఇక లగ్గమైనాక ఏమైందంటవా ఇక కాపురం నడుస్తుంది కాపురం నడిచాక ఇక నీకు కొడుకులో బిడ్డలు పుడతారు పుట్టినాక వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు వాళ్ళకి లగ్గాలు అవుతాయి వాళ్ళకు పిల్లగాళ్ళు పుడతారు ఇక నువ్వు అమ్మమ్మ అవుతావు నానమ్మ అవుతావు తాతమ్మ అవుతావు బొందలు పోతావు ఏం చెప్తావు బిడ్డ ఉన్నాయా బలవెలికల బర్రు రాయనా బిడ్డ ఇలా ఈ రోజులో పాడింది ఆట కాదు పాడింది పాట కాదా అని కళ్ళ బిడ్డను తీసుకుపోతా చదువు శాస్త్రాల ప్రకారే కాకుండా చదివి బల్లలు ఎత్తు అన్నది రావే రావే నా కన్నా బిడ్డ నా బిడ్డ తల్లి లెక్క బిడ్డ తల్లి లెక్క తల్లి కూడా ఇట్లా ఉన్నాడు తండ్రి ఇట్లా ఉండి నా బిడ్డ అపరూప సుందరి నా బిడ్డకు చదువు శాస్త్రాలు నేర్పాలి తెచ్చుకున్నా పలకపల్పం
తెచ్చుకోలే ఆ. దేని మీద వస్తావు నీది లేదా నీది నాదా నేను రాసుకోవాలి అంతే రోజు నువ్వు ఆ. అయితే ఆ. బల్బం తెచ్చుకున్నావా బల్బమా బరేంద్ర బల్బం తెచ్చుకోలే దేంతో రాస్తాను వచ్చినావు బల్బం లేదా నీది నేనే పట్టాలి ఆ? నీదా నేనే పట్టుకుని మీరు రాస్తాను అయ్యయ్యో నా బిడ్డ రూప సుందరి నీ కడగల్ల ముఖము నా బిడ్డ కడిగిన శృంగారం కడకున్న శృంగారం నా బిడ్డ ఇద్దరు ముద్దులు నేర్పుతా బిడ్డో ఓ బిడ్డ లక్షణం కల్లా బిడ్డ ఉన్నావు నా బిడ్డ అని చెప్పి కానాడు వంక చెప్తాడు వనమాలు పెట్టించి నేను చెప్పింది చెప్పిన నేర్చుకోమ్మని సరస్వతి వనమా శివయా కృతితం చెప్పమనగానే ఆ యొక్క పద్ధతులు తిరిగి చెప్పుతున్నది అందముల బస్టే ఉన్నది సదర బస్టే ఉన్నది బాల పెరుగుతున్నది తరగతి పెరుగుతున్నది ఇట్లా ఎల్లెల్లా విద్యలు వేసుకుంటా కత్తి విద్యలు శ్రావణ మాసము లోపల మెరుపు రాగిట్ల పండుగ వస్తున్నది తోటి పిల్లలందరూ పక్క పంటలందరూ మెరుపు రాఖీలు పట్టుకొని అన్నగాళ్ళ దగ్గరికి రాఖీలు కట్టడానికి వాళ్ళు ఎప్పుడు పోతున్నారు రూప సుందర దేవి రాఖీలు కట్టుకొని పోయి ఆడవాళ్ళ చూసింది అక్కడ ఇదేం పండుగ ఏం చిత్రం అడుగుతారా అని ఆడవాళ్ళ కట్టామమ్మ అయ్యో అప్పుడు
సుందరికి తెలియదా తెలియదు. రేపు తెల్లారి రాఖీలకు ఉన్నమాట దూరం ఉన్న ఇయ్యాలనే పోతున్నాం రేపు బడి లేదు మెరుపు రాఖీల పండుగ అంటే అన్నదమ్ములు ఉంటే అక్క చెల్లెలు రాఖీలు కడితే అన్నయ్య వాళ్ళు ఉన్న సంవత్సరాలు ఎండి బంగారం పెడతారు అంతకెళ్ళకపోతే శీలకరం పెడతారు అంత కూడా వెళ్ళకపోతే పచ్చని మెతుకుల అన్నం పెట్టి పచ్చనాగులు అన్నం పెట్టి ఆడవిళ్ళ కాళ్ళు పట్టుకొని ఆడవిళ్ళని దివన పెట్టుకుంటే ఆడవిళ్ళ శ్రీరామరక్షర అన్నగారు శ్రీరామరక్షర అంటారు ఆడవిళ్ళనేమో అన్నాన్ని చల్లగా బతుకుల దివన పెడితే వాళ్ళకి ఆడవిళ్ళ కిలకిల నవ్వకుండా వాళ్ళకి శ్రీలక్ష్మి తవడం చేసినట్టు అవుతుంది రాజీలట్టు నేను పోతున్నాము మరి ఇవ్వలేరా అయ్యో నాకు అన్నలు ఉన్నారో నాకు అక్కలు ఉన్నారో చెల్లెళ్ళు ఉన్నారో నాకు తెలియదంటున్నది మా తల్లి ఒక్క జగవల్ల గుడి కాడనే ఉన్నది నేను ఒక్కదాన్నే ఉన్నది అదే అప్పుడు అపూర్వ సుందరదేవి తోడి ఆ యొక్క తోడి ఆడవాళ్ళు ఏమన్నారు బిడ్డ నువ్వు బాధపడబోకు మీ తల్లి అయితే బతికే ఉన్నది కదా చెట్ల కింద ఉండే పుచ్చగానికి ఇల్లంటూ ఉంటది ఊరంటూ ఉంటది మనకి అడ్రస్ ఉంటది బిడ్డ మీ అమ్మాయి వల్ల గుడి కాడికి వచ్చిందంటే మీ రాజ్యం ఎక్కడ ఉన్నదో దేశం ఎక్కడ ఉన్నదో మీ రాజు పేరేం పేరో మీ తండ్రి పేరేం పేరో మీ తల్లి గర్భం లోపల ఎంతమంది పుట్టిరో అన్నారు ఉన్నారో లేరో అక్కలు ఉన్నారో లేరో మీ తల్లి తల్లి చెప్తుంది మీ తల్లి దగ్గరికి పోయి అన్నలు ఉన్నారా లేరా రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ మీ ఎవరిని అడగవా ఇద్దరేమో నువ్వు అన్నగాళ్ళు ఉండరా గీలు కట్టిరా ఉన్నారు కాదు కన్న బిడ్డ పరమ సుందరదేవైనా ఇప్పుడు వెళ్ళ లోపల నా తల్లి బయటికి పోతా నా తల్లి దగ్గరికి పోయి నాకు ముందు పుట్టినోళ్ళు అన్నగాళ్ళు ఉన్నారు లేకున్నారా నా వెనక పుట్టినోళ్ళు ఆడవిళ్ళున్నారా లేకున్నారా ఇప్పుడు తెలుసుకుంటారా అని చెప్పి ఆడవిళ్ళ పరమ సుందరదేవి రామ రామ దేవ రామ 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 దేవ రామ మారిన పుండు మీద వల్ల కారపోటు పోసినట్టయిపోయరా ఉన్న కాడ ఉండనిస్తావా చిన్న కాడ తిండనిస్తావా పండుకోర కాడ పండుకోనిచ్చేటట్టు లేవు ఓ బిడ్డ ఒక్క బిడ్డ అని వదిలిపెట్టుకొని నిన్ను దాదుకున్నదే నా బిడ్డ బుద్ధులు ఎవరో చెప్పినారో చెప్పినారే బుద్ధుల్లో చెప్పినో అయ్యో భూముల్లా ఓడి బిడ్డో జ్ఞానాలు చెప్పినోలే అయ్యో గ్రంథాల ఓడి బిడ్డో కన్న తల్లి కుంతలదేవి ఓ భగవంతుల ఇద్దరు కొడుకులకు రాకీటు కట్టడానికి ఆడపిల్లలే పాలున్న బిడ్డల బ్రతుకులాడే కాలం వస్తుంది రేపు రేపటి కల్లా కొత్తగా ఇల్లు కట్టుకుంటే కడప పెట్టడానికి ఆడవిల్ల కూర ఆడు పెట్టడానికి ఆడవిల్ల నీరు ఆడు పెట్టడానికి ఆడవిల్ల నా బిడ్డలు కనుకుంటే నా భర్త ప్రారంభాయే కొడుకు కోడలు తిట్టి కొట్టి ఎల్ల కొట్టిని ఉండి లేని సంబంధం అయిపోయే ఉన్నరా అని చెప్పన్నా లేరా అని చెప్పన్నా మళ్ళీ ఇల్లు నా కుములా పట్టే మళ్ళీ నేనేమి చేతురే బిడ్డో బిడ్డో
మన పట్టమే ఉన్నదని చెప్పాలే ఎట్లే చుట్టాలు అడివే ఆత్మ పంటలే బాంధవులైపోయి మీ కన్న తండ్రి ఎటువంటి చెక్కుపోయి రాదు మన పట్నం చెక్కుపోయిన పట్నం ఓ బిడ్డ నీ తోడ పుట్టినోళ్ళే నా కడుపున పుట్టినోళ్ళు ఇద్దరు అన్నగాళ్ళు నీకున్నరే నా బిడ్డ బిడ్డ ఈ తాయి తోడా కాదు అడవిల్లా ఉండు బిడ్డ అన్నాలు గానే కాదు బిడ్డ అన్నలు కాదు అడవి దొంగలు అని చెప్పన్న పాపగారి నా కడుపు లోపల కన్నది నేనే పెంచింది నేనే పెంచి పెద్ద చేసింది నేనే ఓవలాల కొడుకులు పుట్టగానే ముత్తరు అటువంటి నాకు కొడుకులు పుట్టిరు నాకు కొడుకు పుట్టిను పెడతాడు అంటే కొడుకు పెట్టేది ఎందమో వాడు తినంగా పెడతాడో పెట్టడో తాగంగా పోతాడో పోయడో ఆఖరికి తలకు రాయి పెడతాడో పెట్టడో అనుకుంటే ఓ బిడ్డో నీ కన్న తండ్రి ప్రాణం పోతరే నీ తండ్రికి తలకు రాయి పెట్టరమ్మంటే ఇద్దరు అన్నగాళ్ళు రాలేదే బిడ్డ ఓ బిడ్డ నీ తండ్రి ప్రాణం పోతే నీ వదలడానికి నా వల్ల కాదని నీ వదల దగ్గర పోతే తిట్టి కొట్టి ఎల్లగొట్టిరే నా బిడ్డ ఎవరుండే అవి బలం బిడ్డ ఎన్ని రోజులు ఉన్న నిన్ను నేను సాదుకుంటా నా బొద్దుల ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎత్తం చెయ్యరు నా బిడ్డ అన్నగల్ల దోలి తీయకు వదిలిన దోలి తీయకే నా బిడ్డ అపురూపదేవి నీకు తోడబుట్టిన ఇద్దరు అన్నగళ్ళు ఉన్నారు ఇద్దరు వదినలు ఉన్నారు ఉన్నా లేని సమానము లేకున్నా లేని సమానం పాపకారి వాళ్ళ మాట తీయవోకు వాళ్ళ జోలి తీయవోకు ఏదంటే కదా నీకు తీసుకొచ్చి పెడతావో బిడ్డ నా ప్రాణం ఉన్నంత వరకైనా ఏ బాధ ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా బిడ్డ నీ తండ్రి ప్రాణం పోతే తలకు రాయి పెట్టలేదు నాకు ముక్కడన్నం పెట్టమంటే కొట్టి తిట్టి ఇల్లెల్ల కొట్టిండు అదే నా కన్న బిడ్డ అపురూపదేవి తల్లివాడలో శివనంద పెట్టింది బిడ్డ కాలం లాభలగా కన బిడ్డ అపురూప సుందరదేవి కళ్ళ చూస్తున్నావో తల్లి శకుందరదేవి ఆనాటి కాలం లోపల నా తోడ పుట్టిన ఇద్దరు అన్నగళ్ళు ఉన్నారంటున్నాము మనకు రాజ్యం ఉన్నదంటున్నావు మనకు దేశం ఉన్నదంటున్నావు నేను పుట్టిన కాలం 3 గడి వెళ్ళాక తల్లి మన తండ్రి ప్రాణం వెళ్ళిపోయిందంటున్నావా అమ్మ అయినా పర్వాలేదు అమ్మాయిల ఈ రోజు లోపల నేను పెరిగి పెద్దదాన్ని అయినా 12 ఏళ్ళ బాలు నేను పెరిగిన మరొక అదే కాకుండా కానీ నా అన్నగానికి నా ఇద్దరు అన్నలకైనా కానీ ఆనాడు ఉన్న కోపం ఈనాడు ఉంటుందా ఎల్ల ఉన్న కోపం రేపు ఉంటుందా మరొక రేపు ఉన్న కోపం ఎల్లుండి ఉంటుందా ఈ రోజు లోపల వరకు నా చెల్లె ఇంటికి వచ్చిందని చెప్పి నన్ను దగ్గరికి తీసుకోకపోతున్నాడు అన్న కదా నాకు పట్నము తోవలు చూపెట్టే నా కన్న తల్లి కన్న బిడ్డ అపురూప ఏమన్నది ఓ బిడ్డ ఓ తల్లి అన్నల దాదాలు చూస్తేనే చూపు ఒకవేళ కాదు లేదంటున్న వాటే ఉంటే నీ కంటికే కనపడ నీ చేత అన్నది నీ ఇంటి లోపల ఉండాలి దేశాల మీద పోతే పిల్లలు లేని వాళ్ళు బిడ్డ అని పిలుచుకుంటే తల్లిదండ్రి అని నమ్ముకుంటా ఒక్క మాట వాళ్ళకి ఎవరికల్లా ఓ బిడ్డ ఇన్ని రోజుల బట్టి నీ కొరకే బ్రతికి నువ్వేనాకని ఆ బ్రతికే ఎత్తం అయిపోతుంది అని ఆ బిడ్డ వాళ్ళకి మాట లోపల నిజం ఉండవచ్చా అని మరి కొడుకులకు కరణ లేకున్న కోడన్ల కర్ణ రావచ్చు రావచ్చు బుద్ధి రావచ్చు అని అటువంటి కన్న బిడ్డను తోలుకొని బిడ్డ వాళ్ళ ఇంటికి నేను వచ్చేదాన్ని కాదు వాళ్ళ ముఖం నేను చూసేదాన్ని కాదు అని బిడ్డని తోలుకొని వచ్చింది 3 బజార్ల కాడికి వచ్చింది అల్లంత దూరాన అదుగో బిడ్డ అని ఇద్దరు అన్నగాళ్ళు అక్కడనే ఉన్నారు ఒకవేళ మన తల్లి ఏదని వాళ్ళు బుద్ధి జ్ఞానం వచ్చి తల్లి ఎక్కడున్నదంటే తల్లి దగ్గరికి పోయి వాళ్ళు నా దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కితే మా తప్పులు మన్నించమంటే అప్పుడు నా బుద్ధి ఉంటే వస్తా లేకుంటే లేదు గాని నీ ఇద్దరు అన్నలకు రాకెట్లు కట్టనన్న కోరిక నీకున్నది కాబట్టి నీ కోరిక నేను కాదనవోను మంచి పని చేసేటప్పుడు కాదంటే ఆ పాపం మనకే తలుగుతుంది బిడ్డ ఇద్దరు అన్నలకు రాకెట్ కట్టి రాయే బిడ్డ అని అటువంటి బిడ్డకు బుద్ధులు జ్ఞానాలు చెప్పి కనదల్లి శకుంతలదేవి ఇంత గనాటి కాలం లోపలగా కన్న బిడ్డ పురప సుందరదేవిగా కచ్చిరి మీద ఉన్న 7 మరొక ఇద్దరు అన్నగల్ల కళ్ళ చూసింది అన్నగల్ల బయటికి వెళ్ళిపోతా అన్నగల్ల బయటికి వెళ్ళిపోయి ఒక బంగారు
కిల్లు ఉండదు. ఎందుకయా రోడ్డుకి ఇల్లు ఉంటే ఆనంగా పోయేటోడు వస్తాడు, ఈనంగా పోయేటోడు వస్తాడు, ఆనంగా పోయేటోడు పిచ్చపడి వస్తాడు, ఈనంగా పిచ్చపడి వస్తాడు. ఇక అందుకే వాళ్ళ రోడ్డుకి ఇల్లు ఉందనుకో పోయే బస్సులు రాదు కాళ్ళు దుమ్మంతా చిల్లు ఇడుతుంది. అందుకే రోడ్డుకి ఇల్లు ఉండద్దు. ఈ అరే మీ తోడబుట్ట చెల్లెనాను నేను రాగిల పండుగ కదా అన్న అన్నట్టు వరుస కలుపుకుని రాకెట్ ఆయన 500 పెడతా చెప్పి చూస్తారు. లేదన్నా మీ తోడబుట్టిన చెల్లెని నేను మనకు చెల్లెని లేపే మనకి ఇక్కడ చెల్లె మరి మనకు చెల్లెని లే మనకు అత్తగారి బలగం ఉన్నది కానీ అమ్మగారి బలగం ఉన్నదా? అత్తగారి బలగం ఏమిటో ఆ తల్లి తిరగాలి అయ్యప్పుడు అందరూ మరి అమ్మగారి బలగాన్ని వెళ్ళకపోతే అమ్మగారి బలగాన్ని అసలే పెట్టుకోవాలి. అత్తగారి బలగం పోతే బిడ్డకైతే ఖర్చు అయితే అత్త ఇస్తే 10 రూపాయలు బిడ్డకి ఇస్తుంది. ఆ బిడ్డ ఇస్తే మనకు 5 రూపాయలు మనకి ఇస్తుంది. ఖర్చు పడ్డది 50 రూపాయలు అనుకో. ఈ ముసల్దానికి ఉన్నాయి కొడుక ఉన్నాయి పైసలు కాళ్ళు ఎత్తారు గిన్నెలు ఎత్తారు అని ఖర్చుల పాలు అవుతారు. మనకైతే అమ్మగారి బలగం లేకైపోయాయి. ఎవరో పొరియో పొరియే అన్నా నేను మీ తోడబుట్టిన చెల్లెని అపరూప సుందరుని అన్నా చెల్లినట్రా చెల్లెనా ఓడు చెల్లె పాడైంది ఓడు ఏం కథ. ఆనాటి కాలం లోపల మన రాజ్యం వరకు ఇదే కాకుండా శంకుపోయిన పట్నము మన దాన్ని శంకుపోయిన మహారాజు దాన్ని శకుంతలదేవి నేను పుట్టినాక 7 గడియలు మన తండ్రి చచ్చిపోయిందట. మన తండ్రికి మీరు తలబొర్ర పెట్టలేరట. కారణ బడి లోపల హనుమల్ల గుడి కాడ తల్లి ఇవన్నీ చెప్తున్నావు కానీ మా పిల్లల పేరు చెప్పు అప్పుడైతే నమ్ముతాం. పెద్దవైన సూర్యప్రభదేవి చిన్నవైన చంద్రప్రభదేవి. ఇన్ని రోజుల నుండి ఏడబోతి నాకన్నా కింద పెద్దగా ఉన్న చెల్లె ఇన్ని రోజులు అమ్మ ఎట్లా రాజు చెల్లె అమ్మ మరి ఇన్ని రోజులు ఏడు వస్తలేను అవి హనుమల్ల గుడి కాడ తల్లిన దాదుకుంది పెంచి పెద్ద చేసింది ఉన్నది. అలా అయితే మన పట్టాడు పడవల భాగంలో మర్రి చెట్టు కింద కూర్చున్నది. అయితే మీరు వచ్చి మీరు ఆ తల్లి కాళ్ళు కడుక్కొని నెత్తి మీద పోసుకొని అవన్నీ మంగళారతులు పట్టుకుంటే తల్లి వస్తా ఉన్నది మన ఇంటికి. మా పిల్లలు ఏమన్నారంటే అప్పుడు వీళ్ళు ఎల్ల కొడితే మన పోరాగాలు అవుతారు అన్నారు. ఇప్పుడు ఒక్కతనగా లేదు మూడు బర్రెలు ఎక్కితే కానీ ఇప్పుడు గుణం వచ్చింది. మా బంధువులు కలుసుకోవాలి చెల్లెం కలుపుకోవాలి. అరే తమ్మి అరే మన పేరు ఎక్కడున్నా అంటే జిల్లా పేరు ఎత్తెట్లున్నా ఈ జిల్లా పేరు ఎప్పుదనే జల్లు మనాలే బెల్లం పేరు చెప్పగానే స్విచ్ వాడాలి. నా జిల్లా పేరు ఎప్పుదనే జల్లు మనాలే బెల్లం పేరు చెప్పగానే ఉత్తవాడాలి. ఎంతో పెద్ద దీర్ఘంగా మిసాలు ఇప్పుడు పోతా అంటే నన్ను పూర్తి గదిలేక నా చెప్తారు మీరు అంటే కూరసిత్తున్నాం అయ్యా. కూరసి ఎట్లా అంటారా మంచిగా మంచిగా నీట్ గా నేను అందరూ అన్నట్టు నా జిల్లా పేరు ఎప్పుదనే తల్లు అనాలే పేరు చెప్పగానే ఉత్తవాడాలి. పిల్లల బతుకైంది ఆటమైన వాడుకున్నా నాకు ఇప్పుడు ఏం లేదు. పిల్లల మాట పట్టుకునే పరిస్థితి కాబట్టి పట్టుకోపోతేనేమో వాళ్ళు బుక్ అన్నం పెట్టట్లేదు. అయినా సరే మా చెల్లె వచ్చి చెప్తా చెల్లె నువ్వు ఇక్కడ ఉండు చెల్లె ఇప్పుడే తోడుకోవాలత్తా నీ పైన కానీ టీడీపీ నేరుగా పట్టుకొని మంగళాలు పట్టుకొని ఇల్లు తిప్పుకుంటావు చెల్లె. సూర్యసేన మహారాజు చంద్రసేన మహారాజు సూర్యప్రభ వేడికి చంద్రప్రభ వేడికి పోతామని బయలు పోతున్నారమ్మా. నా పిల్ల మీద కూర్చుంటేనే కింద కూర్చుంటా
ఇలా వార్తలు కొత్త కొత్త వార్తలు వచ్చినాయి. ఏం చేస్తున్నావే ఫోన్లో మాట్లాడు ముగ్గురు ఫోన్ పడుతుంది దానికి వస్తారా పోతే పక్క పడతాడు తీసుకుంటే ఏంటిది నాకు బట్టలు అది వస్తుంది అది నల్లవంక కూడా ఫోన్ దేరా అంటే టచ్ ఫోన్ తీసుకొచ్చినావు గీ ఫోన్ అయినా ఇట్లా ముడితే మాట్లాడితే ముందుకు జరగాలి. అమ్మ అంటే ఇది వస్తుంది కాదు కాదు ఇట్లా మనం ఏలు అనిచ్చుడు బందే. గుమ్మడి మొత్తం పడుతుంది మరి మాట్లాడే అయ్యయ్యో బాల సూర్యప్రభ మా చెల్లె వచ్చింది ఓ బాబో ఏంది ఇప్పుడు దానికైనా మంచిది లంజలు మంచి 3 రోజులు ఒక కాళ్ళు వస్తాయి కాదే ఏందో నువ్వు కుర్చీ మీద కూర్చొని కొంచెం సిగ్గానికి ఇస్తలేదు అమ్మ ఒంటి కూర్చున్నాయి ఇప్పుడు మొగోళ్ళు ఇవన్నీ ఆడవాళ్ళు లేచినాయి. తెలంగాణ వచ్చిన నుంచి మునుపు మొగోళ్ళు దసరా పండుగ బతుకమ్మ పండుగ వినాయక చవితికి కోలలేసి ఆట ఆడితే ఓ చంపియా పెళ్లి చంపియా అని మొగోళ్ళు కోలలేసుకుంటూ ఆట ఆడితే ఆడోళ్ళు అందరూ చూద్దురు. ఇప్పుడు ఏమంట తెలంగాణ వచ్చిందో కేసీఆర్ కొన్ని రోజులు కేసీఆర్ వై రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇక ఆ ఆడోళ్ళు వినాయక చవితి వచ్చింది మొదలు ఏమంట ఫ్రీ బస్ పెట్టిండో ఈ వినాయక చవితి నుంచి దసరా దీపావళి దాకా 3 బజార్ల అక్కడ డీజే పెట్టుకోవాలి. షాపింగ్ ఫ్రీగా పోవచ్చు అన్ని తీసుకొచ్చుకోవచ్చు. 6 నెలల ముందు నుంచి తయారయ్యి చప్పట్లు కొట్టుడు బందే ఆడుడు బందే. ఇక ఓ దుర్గమ్మ పాట ఓటి ఇంకో చెల్లెమ్మ పాట ఇక మొక్కంగా మొక్కంగా పుట్టినవే బిడ్డ ఆడుకున్న పానవాయ్ ఇక వాళ్ళతో ఆడదామని వాళ్ళు అటుపోతే వీళ్ళు ఇటు వస్తారు వీళ్ళు ఇటు వస్తే వీళ్ళు అటుపోతారు. వినాయక చవితి నాడు అందరికి చూడ బజార్ లో పెడతారు. మొగోళ్ళు బీరు సీసాలు పట్టుకొని సందులో పొన్న దాక్కుంటా వీళ్ళేమో సందులో పొన్న దాక్కుంటా వీళ్ళు ఉంటే ఆడోళ్ళు అక్కడ ఆడితే మొగోళ్ళు నిక్కి నిక్కి చూస్తుండ్రు. మొగోళ్ళు పన్నట్టాలు వేసినట్టు సంద్రపం ఎందుకు తిరుగుతారు తెలుసా? ఎందుకు ఆడ దుంకితే ఆయన స్లిప్ అడ్డం పడితే ఇజ్జత్ పోతుందని సంద్రపం తిరుగుతారు. సందులో పొన్న తిరుగుతారు. అప్పుడేమో మొగోళ్ళు ఆడితే కదా ఆడోళ్ళు చూసి ఇప్పుడు ఆడోళ్ళు ఆడితే మొగోళ్ళు చూస్తారు. ఇంకా ఏమంట మహిళా సంఘాలు వచ్చినాయో ఇక మొగోళ్ళు పొద్దుగాలు లేచి ఆడోళ్ళు ఏమో మహిళా సంఘాల లీడర్లు హైండ్ బ్యాగ్ వేసుకొని కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఎత్తుమంటే చెప్పులు వేసుకొని పొద్దుగాలనే బస్ ఎక్కి ఫ్రీ బస్ ఆధార్ కార్డు హైండ్ బ్యాగ్ వేసుకొని వాళ్ళు బస్ ఎక్కిపోతే ఇక మీ మొగోళ్ళు పొద్దుగాల పొద్దు ఊడక ముందు 3ంటికి ఒక్కొక్కరు అయితే మబ్బుల 3ంటికి మంది చూస్తారని ఆకులు ఊడ్చుకొని పైపు పట్టి నీళ్లు పట్టుకొని ముగ్గులు వేసుకొని పొరగలు లేకముందే వంట వేసి చాయ్ వేసి టిఫిన్ తయారు చేసి వాళ్ళకు తానం చేయించి బట్టలు వేసి ఇక బుట్టి పట్టుకొని బడి బస్ ఎక్కించి వచ్చేదాకా వాళ్ళకు మనసులో పడతలేదు. మరి మొగోళ్ళు అన్నట్ట లేచినట్ట నిజమే నిజమే పెళ్ళామా మీది లేచింది మాది అన్నదే పెళ్ళము అట్లా రాదు అయినా ఎవరు వచ్చినట్టు ఎవరాలు ఎట్లా కాదే మా చెల్లి అత్తే పెట్టేలా కొట్టుకో ఎవరే ఏదో అచ్చబుదో బిచ్చబుదో వచ్చింది అంటున్నావు కదా. దేనికి అబ్బో మన ఇంటికి ఓ నువ్వు అక్కడ దానం చేస్తేనే ఇక్కడ నా ఇంటికి ఏమైనా వస్తారో తెలుసునా? ఒకళ్ళు వస్తారు పల్లెవుల లింగాలు పెట్టుకొని ఓ బద్దిపోసమ్మ బిచ్చమని ఒకళ్ళు వస్తారు, రాయేశ్వరి బిచ్చమని ఒకళ్ళు వస్తారు, మా ఇల్లు కాలిపోయిందని ఒకడు వస్తాడు, మరి మారెడ్డాములో మా జాగమైంది మా ఇల్లు పోయిందని ఆడొకడు వస్తాడు, ఇంకోడు వస్తాడు నా పెళ్ళాన్ని చచ్చిపోయిందని ఒకడు వస్తాడు. పెళ్ళని చచ్చిపోయినా నీ పెళ్ళని పాడతావు నేను ఆనిపోతే నా మొగడెట్టుకోవాలి ఆనిపేట దిక్కులేరు కావచ్చు ఆనిపేడతావు అవునే వచ్చిన వాళ్ళకన్నా బిచ్చం పెట్టినాం అనుకో మరి పిల్లలు పోతున్నావా నా బంగారు పిల్లం పిల్లాము అందరు చేస్తారు నా సమతులు సంసారం మొగన్ని
కింగ సోటి మొగని కొంగు కట్టుకోవాలి ఐసు 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 కావాలి ఆ పండు అంటే వండాలి లేవు అంటే లేవాలి మా చెల్లి వచ్చింది మళ్ళీ అట్నే చెల్లి 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 అంటావు మా చెల్లె ఏ చెల్లె వాళ్ళు అపూర్వ సుందరట్లే మా అవ్వ సినిమా ఎత్తుకొని పోలేదా ఎంతమంది మా వచ్చింది మా చెల్లి వచ్చింది అక్కడ కూర్చున్నది ఇప్పుడు మంగళారతి పట్టుకోవాలి మా చెల్లెలు నింపుకోవాలి చేతికి రాఖీలు కట్టాలి మా చెల్లె మా చెల్లి వచ్చి రాఖీ నువ్వు కట్టుకోవాలి కట్టుకుందామా ఓ నాయతే నా చెల్లె తోలుకచ్చుకుందామా ఆగు ఆగు గిన్నె అడుగు తోలుకచ్చుకోమంటారా ఇట్లా మా ఊపుతున్నావు నీ అద్దాలు సోడపుట్టి అద్దాలు పెట్టుకొని ఆ చెవులైక కమ్మలు ఊగంగా తోలుకచ్చుకోవాలి అత్తగానే మానవ ఉందా అవును నువ్వు పండదాని రేసానికి వస్తున్నట్టు నువ్వు ఏమన్నా ఏమన్నా ఉన్నాయేమో ఇటు వారే పుత్తెల తాడు కాదు పుత్తెల తాడు దాచుకున్న పైసలన్నీ ఇటు వారేయి అది ఎందుకు తోలుకొని వచ్చింది మీకు అర్థమవుతుందా గింత ఉన్నప్పుడు గింతెత్తి వేసింది ఇక చెల్లాని ఇలా తోలుకచ్చుకుందాం అంటుంది ఈ నలుగుట్లోనికి ఏవరక 16 ఏళ్ళ పోరి వచ్చింది ఇవాళ రేపు 4 వద్దులు వారం రోజులు అయినాక ఎల్లక్క మల్లక్క కాళ్ళ కడాలు కండ్రాద్దోళ్ళు మూర్రాల పుల్లలు ముక్కు పుల్లలు మూతులు మాసినోళ్ళు ముక్కులు మాసినోళ్ళు కాళ్ళ కడాలు నా సౌతులు అంటారు కన్నద్దాలు కాళ్ళ కడాలు పెట్టుకున్న వాళ్ళు అంటారు పిల్ల నీ ఆడబిడ్డ లగ్గానికి ఎదిగింది లగ్గం చేయవా అని నన్ను ఒడవరా పక్క కొడుతున్నావా అడిగాడు అంజకు సిగ్గున్నదా మానవ ఉన్నదా దాన్ని కనుకనేవి ఎందుకు తోలుకొని వచ్చిందంటే ఎందుకనే పిల్లకు లగ్గం చెయ్యాలి ఆడపిల్లకు లగ్గం చేస్తే పట్టుకనే పోతారా అటువంటి ఏనాడు ఒక కొత్త పేడ సంతల కోడ గిత్తలకు పెరిగినట్టు ధర పెరిగింది ఆకిల్ లేనోడు 5 లక్షల వరకు అర్థం అడుగుతుండు మందిరి లేనోడు 10 లక్షలు అడుగుతుండు లగ్గం చేస్తే అర్ధరాజ్యం పోతుంది 60 దక్కలేండి 60 దక్కల బంగారం పోతుంది ఉండ కొడుక చెల్లెవని చెల్లె బ్రహ్మదేవుని బాంచన చెల్లె తల్లి ఎవరి తల్లి బ్రహ్మదేవుని బాంచన తల్లి చెల్లె దావని తల్లి దావని అప్పుడే నేను చెప్పినట్టుగా పోయి నీ చెల్లెను కనుక మీరు మన దెబ్బలు కొట్టి ఏడమ కాలుతో ఏడమట్ల దాన్ని మన దెబ్బలు కొడితేనే కానీ నేను ఉంట లేకుంటే నిన్ను ఈరిన పెళ్లికి ఇల్టంతో నేను మంగళ పల్లెకు మారు నువ్వు ఈరిన పెళ్లికి మంగళపల్లి మారుమానం పోకు ఎందుకంటే నువ్వు లేని ఒక్క గడియనండి ఒక్క కుక్కరన్న నోట్లే పోదు బంగారు పిల్లం ఎదురుందనుకో నా పిల్లాన్ని చూసుకుంటే పూట గడుపుతా పొంట గడుపుతా రోజులు గడుపుతా సంవత్సరాలు అయినా గడుపుతా నిన్ను ఇడిసి నేను బతుకుతాను బాబా రాకెట్లు అండి చెల్లెనే కట్టన్నా నీ చెల్లె ఆడిదే నేను ఆడిదాన్ని మరి నేను కట్టనా నేను 100 రూపాయలు వారేసిన అనుకో ఓ ఈడ పట్టుకొని గీడి దాకా కడతా రాకెట్లు అవునే ఇప్పుడు రాఖీలు వీడ మొదలు పెట్టి అరే నా పెళ్ళ పెట్టి ఇటు దగ్గర కడతాట మా చెల్లె ఒక్కడు కట్టే సంతోషం ఇప్పుడు చెల్లె కడితే చెల్లె కాళ్ళు మొక్క పిల్లంగా ఎవరికాళ్ళు మొక్క నీకే అర్థం కావాలయ్యా చెల్లె కడితే చెల్లె కాళ్ళు మొక్కుతాం పిల్ల కాళ్ళు మొక్కాలి మరి పిల్ల కాళ్ళు మొక్కినోడే పేరు కత్తాడు భార్య మాటిన్నోడే బంగ్లా కడతాడు అయ్యవ మాటిన్నోడు ఆగుల పోతాడు అక్కయ్యల కాళ్ళు మొక్కినోడు అడుగుమట్టం అవుతాడు అవునే ఇప్పుడు ఒక్కవేళ చెల్లి అద్దంటున్నాడు రేపు ఇల్లు కట్టుకుంటే మరి ఇల్లు కట్టుకున్నప్పుడు మరి మీ అమ్మదోళ్ళకి వస్తాయి మంగళారతి ఓ నీ చెల్లెనే కావన్నా మావ కూరాడు పడుతుంది నా చెల్లె మంగళారతి పడుతుంది ఓ మరి మంచిదేనా ఇంకా బర్కతి నేర్చుకోరి మీరు కూడా గట్లే ఆడబిడ్డలు అంచు కూడా రానియద్దు ఓ ఈ రాకెట్ల పండుగ ఎవడు పుట్టించిండో కానీ వాడు కళ్ళ పడితే కండల కారప్పొడి పోసి చంపుదు నేను ఓ 5 రూపాయల రాకెట్ పట్టుకొని వస్తారు 500 సీర దొరికిపోతారు ఈ ఆడబిడ్డల పొగదుర్రా ఎవరు లేరా ఓ నేను కసంటి దాన్ని కాదు నా కన్నదమ్ములు లేరు అంతనా అదే
సరే అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు తండ్రి కొట్టాను దాన్ని ఎట్లా కొడితేనే ఏం కదా తంటే చెల్లెందంటే ఓ మోచ్చము మనకు డజన్ డబల్ డబల్ పిల్లలు పుడతారు పుట్టరా నేను మంచిదాన్ని కాదా చూడు నా దిక్కు మాట్లాడు లేకుంటే నీ పింఛన్ కట్ చేపిస్తా మనం పుడితే 2060 వరకనే పుడతారు పుడతావు ఇప్పుడు కాదు ఇప్పుడు కంటే గ్లామర్ పోతుంది 2060 బొందల గట్ట కందప్ప ఏ అప్పటిదాకా శివ శివ గానాడు భార్య మాట పట్టుకొని కొంపల గాని మనసులో పెట్టుకున్న మా భార్య చెప్పేది ఇప్పుడు అవ్వ రాదక్కడికి అయితే వదిన మంగళాన్ని పట్టుకొని రావాలి మీరు నీళ్ళు పట్టుకోపోయి తల్లికాలు కట్టుకొని మీద చదువుకుంటూ వస్తాను నువ్వు రాఖీలు కడతా వచ్చిన రాఖీ కడతాను వచ్చిన వీళ్ళు అవ్వ చెప్పింది కానీ అవ్వ మెల్లమెల్ల ఉపాయం చేసింది చిన్నప్పుడు అడుగులకి ఇంత అంత ఉంటి వీళ్ళ పెరిగినావు కాబట్టి అవ్వ దగ్గర 5 పైసలు కొత్త లేవు లగ్గాని నా బిడ్డ వచ్చింది ఎట్లా నా కొడుకుల కొంపల తోలితే వాళ్ళు లగ్గని చెప్తారా అని ఇంటికి తోలింది నీకు ఇచ్చి 500 సీర బదులు అదే 500 పిల్లలకి రాఖీలు తెచ్చి బత్తెడు రాఖీలు ముంగడ పెట్టింది అనుకో రోజు పొద్దుగల్లే సీర కడుతుంది కడుతుంది కట్టుగా తోడు కట్టి రాగట్ట పిల్లలు కట్టి చెప్పుకుంటా ఒక్కదాన్ని రాకెట్లు కట్టిన మరి రాఖీలు కట్టుకొని వచ్చి 500 సీర ఎత్తుకపోతుంది మరి ఈ రాఖీలు బంగారు రాఖీ వేసుకొస్తే ఏమైతుంది అద్దు 500 ఆడుకోతారు అన్నా చెడు రాఖీలు ఉన్నాయా ఉన్నాయి ఇంకా 50కి ఇది 100 అన్నావు అనుకో 50 రూపాయలు 5 ఇట్లా ఈ చక్కెర పండుగ వచ్చింది అనుకో సేటు కొడుతాడు ఉన్నాయా షాపేనే ఉండే పెద్ద పెద్ద జోకొద్దుగా పెద్ద చిన్న చిన్న తీసుకురాడు చిన్న పావుకి కొడుకలు తీసుకుని ఇంటికి వచ్చినాక అయ్యో అదినే ఏందో చక్కెర మరి శక్తి చక్కెర ఉన్నాయి ఇంట్లో ఈ కొంపనే ఉండే చక్కెర మన చక్కెర పోసి అలా కొడుకుతో మన చక్కెర పోసి పోంగా 500 సీర పెట్టాం అనుకో ఈ మురుసు కూడా పోతుంది ఏం పెట్టలేదు అనుకో పోయి అచ్చుట మనవాడి రాకట్లా మనవాడి నత్తి బస్ కిరేదండిగా పని మీద ఏం పెట్టపాయ ఓ గుల్కుంట 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 పోతుంది ఆడి అదే పెట్టిననుకో పెడితే ప్రియమని వస్తావు ఇల్లు ఇల్లు అయ్యో అల్లగాడు మంచిగా చిల్లర వారు దెబ్బలు కొట్టగానే అమ్మా అన్న సూర్యకాంత రాజా ఎల్ల ఈ రోజు లోపల అన్న తోడబుట్ట చెల్లనని చూడకుంటారా అన్నం నువ్వు వదిన వాడ పట్టుకొని కాలెత్తి తంటున్నావు అన్నయ్యా ఎత్తి కొడుతున్నావురా సూర్యసేన రాజా అన్న నన్ను కొట్టరాయవు కాదు అన్న అడనన్ను తిట్ట చేయవు కాదు అన్నయ్యో 90 ఆవిడవైన గాని అన్న తోడు దొరకదు అన్న 80 ఆవిడవైన గాని ఈయనకి ఎన్నగడ రాదు అన్న నీ తోడబుట్టిన చెల్లి నేనున్నరా అన్నయ్యా అన్నరా సూర్యకాంత రాజా
అన్న నేను దూరాలు అన్నరా అన్న అన్నని కోరిక చదువుతున్నా కానీ అన్న నేను గిరగిర అన్న అన్నడికి పండుగ బంగారం ఉన్నా కానీ అన్న అన్నయ్య చెప్పల కన్నదన్నరా అన్నయ్య ఏ అడవిల్లైన కానీ ఎవరారా ఏమంటే కోరుకుంటది అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకున్నా పేరున్నదాలు కోరుకుంటది ఒక్కవేళ ఇట్లా ఏదన్నా పండుగ తిన రాగిట్ల పండుగ నాడు అడవిల్ల ఏమనుకుంటుందమ్మా వాడు ఎటువడైన నల్లగాడే గుడ్డోడైన నల్లగాడే నల్లగాడికి నేను రాగిడి కట్టుకుంటారా అని అన్నగారి దగ్గర కట్టుదమ్మా అప్పుడు అన్నగాడు వదిన బ్రహ్మలో ఉన్నోడు ఓ చెల్ల ఆనాడు మన తల్లిదండ్రి చచ్చిపోయిన నాడు మన బలగా బాసిపోలేదా మళ్ళా నువ్వు మన ఇంటికి ఎందుకు వచ్చినావా అని నొచ్చి నోడ మాట ఉన్నట్టయితే అడవిళ్ళగే చచ్చిపోయిన తల్లిదండ్రి కోరిల విలువడి తల్లిదండ్రి కోరిల విలువడి చూస్తుంది అప్పుడు ఆత్మగల్లా అన్నగాడైతే అరే ఈ రోజు లోపల నా భార్య మాట పట్టుకొని నా చెల్లెని నిలబొడిని నాకు మాది కోపం వచ్చింది మాల కోపం వచ్చింది ఎక్కడ హాయిరా నా చెల్లె అని చెల్లె జాడల్లో పట్టడమ్మా అప్పుడు మాడిల్ల కాళ్ళ మీద పట్టడం చెల్లె నీ దగ్గర మాట పట్టుకొని చెల్లె నిన్ను కొట్టినలే చెల్లె చెల్లె తప్పుల వండి చెల్లె చెల్లె ఒప్పుల వండి వాడి కాళ్ళ మీద పట్టి అప్పుడు మాడివిల్ల ఏమంటది అన్న నువ్వు కొట్టిన అన్నగాని వేరా అన్న అన్న నువ్వు తిట్టిన అన్నగాని వేరు అన్న అన్న నిన్ను పెట్టువాడిని రాలేదు పొయ్యివాడిని రాలేదు ఈ యొక్క బంగారు రాకీడు తెచ్చిన అన్నయ్య ఈ రాకీడు నువ్వు కట్టుకోరన్నా ఈ పూరాకి వదిలే కట్టుమంటది అప్పుడు అన్నగాడు ఎల్లకనో 10-20 చేతిలో ప్రవృత్తి ఆడవిల్ల ఏదో లోపల ఎన్నో గాజులు అంగళ్ళు ఉంటాయి ఆ 10 రూపాయలకి 20 రూపాయలు వేసుకుంటే గాజులు పెట్టించుకుంటుంది ఆడవిల్ల అత్తగారింటికి ముస్లిమాపులు లేచి చీపురు బట్టి ఆగిరుడు రంగాల ఆ గాజు గల్లో అన్నప్పుడు మా అడవిల్లకు ఆ మగారింది అది కట్టది మా మగారు పెట్టించిన గాజు మా అన్నగాడు పెట్టిన గాజులు అని సంతూరపడుతుంది ఆడవిల్ల సంతోషపడుతుంది అన్ని రోజులు ఒక రకం ఉన్నాయి రాజే బిచ్చగాడైతాడు మనకు లక్షపాతి భిక్షపాతైతాడు లక్షపాతైతాడు రాజు కింకరుడైతాడు కింకరు రాదైతాడు పనులు ఓడలైతాయి ఓడలు పనులు అవుతాయి అదే కాకుండా కానీ అన్నగారి ఇట్లా కరవ తక్కువ ఈ కాలు పడ్డప్పుడు ఆడవిళ్ళకు తెలిసినట్టయితే ఆడవిళ్ళకి ఎవరాల అత్తగారింటి కాడ తిన్నా తీరం పట్టది పంట నిద్ర పట్టది నాన్నగారికి రోగం వచ్చింది ఆడదాని ఆడవిల్ల ఊళ్ళో దగ్గర విక్కు అన్నగారి దగ్గరికి వస్తుంది అన్నగారిని చూస్తుంది అన్న రోగం మీద మన్ను వాడరా అన్న అన్న రోగం మీద తుమ్ము వాడరా అన్న అన్నకి రోగం ఎట్లా వచ్చిందని ఆడవిల్ల అన్నగాడు కాలుకి పడ్డ కట్టుకట్టు లేపుకుంటది చెయ్యి పడ్డ చేద వేసుకొని లేపుకుంటుంది అప్పుడు గైన్ల కూర్చొని చూస్తుంది అది నమ్మ అయిపోయి ఆడబిడ్డ ఆనాడు నేను ఏయబట్టి నీ అన్నగాడు నిన్ను కొట్టిండు గట్టాలని కోపం వస్తలేదంటే అప్పుడు ఆడవిల్ల ఏమంటది ఓ అదే వాడు కొట్టినా అన్నగాడే తిట్టినా అన్నగాడా అని ఆడవిల్ల పడుతుందా కొట్టినా పర్వాలేదు అన్నయ్య తిట్టినా పర్వాలేదు కానీ అన్న నాకు ఇంటి విషయం నాకు వెళ్తే అన్నా అయితే అన్నాగిని మళ్ళా రాను నీ ఇంటికి వచ్చినందుకు ఇంటి కూర్చోబెట్టుకుంటూ పెట్టాలా మా చెల్లెంటికి రాదు మళ్ళా ఈ అద్దాలు తీసి వీళ్ళకి అర్థం అయితే లేపే ఎట్లా బాధ అయితే చెల్లె పోతావు ప్రభాస్ సూర్య ఉన్నా అదే బియ్యం పెట్టమంటున్నాడు తీసుకుపోవన్నా తీసుకుపోతా పెట్టుకో పోతున్నా మరే 30 బత్తాలు ఉన్నాయి కదా పెట్టుకో అదే పోతున్నా ఒకసారి కింటలు ఎత్తావు పెడతావు పెడతావా అన్నట్టు ఎక్కడికి పెడతావు బీపీడి బియ్యం 30 బత్తాలు ఉన్నాయి నెట్టు ఆ కింది సంచి తీసి ఇచ్చేయిపో
అంటే 30 సంవత్సరాలు అయ్యింది పెడితే కింద సంచి తీస్తే నీ సంచి వచ్చిన మీద వాడు చచ్చిపోయిన ఆయన ఇది నువ్వు ఉద్ధరిస్తున్నావు అంటే ఇప్పుడు ఏమన్నట్టు అర్థం ఏమన్నట్టు అంటే అక్కడ 3 బాధలు అక్కడ ఇంత దుబ్బ పెడితే మళ్ళీ అత్తరు ఆడబిడ్డలు ఆశపడతారు. ఒక్కపారి సీత కొట్టకుండా చెప్పుతో కొట్టినట్టు మాట్లాడినావు అనుకో మళ్ళా మరి చూస్తారా అంటే ఇప్పుడు నేను మన్ను పోతే మళ్ళీ రారంట బియ్యం పెట్టినావు అనుకో మళ్ళీ వస్తారు. కారప్పొడి లేదని ఉప్పు లేదని పప్పులు ఏదో తొంపు చేసుకొని వస్తారు. పెట్టుడే పని చేస్తే రారంట దెబ్బకే. సరే మంచిది నా బెల్లం చెప్పిన మాట నిజమే బాధ తుమ్మది రోజు నడిగొన్న మళ్ళా నా సెల్లె నా ఇంటితో కదా అని 3 బాధల కాడ ఓ దేవుడా 3 బాధల కాడ ఓ దేవుడా అది మొదటేసింది అన్నం. ఇప్పుడు ఇగో కూర మంచిగా మర్రేసుకుని అమ్మరు ఇద్దరు తినిపోయి సూర్యసేన రాజా ఈ రోజుల ఇంటి బిచ్చం పెట్టమన్నందుకు ఎత్తి 7 రోజుల మన్ను వస్తున్నావురా. ఈ మన్ను నాకు బంగారం కావాలి, ఈ మన్ను మీ గతి కావాలి అన్నా. నీటి ఉన్నట్టుంటే దానికే ఏంటి బంగారం కొండలై దేవత బిడ్డలకే వస్తుంది. అంతేకాకుండా గాని అన్నా నువ్వు కాలెత్తుతున్నావు కాబట్టి చెయ్యెత్తి కొట్టినావు కాబట్టి అన్నా నీ కుడి కాలు గుట్టాలి ఉట్టాలి, ఎడవ కాలు మండి ఉట్టాలి, ఇప్పుడు గుని ఉట్టాలి, గుని మీద రాధపుండు ఉట్టాలి, 20 లక్షలు ఉట్టాలి, 90 లక్షలు ఉట్టాలన్నాయి. అలాగే ఒక ఆడిల దీవెన దాడు వద్దరక కూడా దీవెన కొంగు దాటద్దు అన్నది పొలం దాటద్దు. అపరూప సుందరైన గాని భగవంతుని రాజు వల్ల వెళ్ళిపోతా ఏ దేశం వల్ల వెళ్ళిపోతున్నారు. ఒక తల్లి ఉన్న బేటి కన్నా వస్తున్నదా, తల్లి ఉన్న బేటి కన్నా వస్తున్నది, తల్లిని కన్నుల చూసే నారాయణ రామ కన్న తల్లి ఓ మాయలు అన్నగాళ్ళ దగ్గరికి పోయి విగ్రహాలు మంచోళ్ళు కాదని తిరగబోతుంది. వాళ్ళ దగ్గరికి పోయి దెబ్బలు పడచ్చు బిడ్డ రాయ బిడ్డ అని బిడ్డ చేత పట్టుకొని బిడ్డ ఇక్కడ ఉండొచ్చు బిడ్డ ఎక్కడ పోదాం బిడ్డ రాయ బిడ్డను తోడుకొని అడుగుకోవాలి నా బిడ్డల గాలి పెట్టాలి అందరిలో పెట్టుకుంది కన్న తల్లి పెట్టుకున్నదమ్మా కన్న తల్లి రంది పెట్టుకున్న అన్ని రోగాలు మందు ఉండొచ్చు కానీ రంది పెట్టుకున్నోళ్ళకు మందు లేదయ్యా. అల్లదల్లకు కుసించి నశించిపోయే కాలం వస్తుందట. కాదండి అడిగిరోనా ఓ దేవుడా
నా మీద మన్ను పోయను బిడ్డ నా మీద దుమ్ము పోయను బిడ్డ ఇట్ల దేవుడు కొండబోతుంది బిడ్డ రేపటికల్లా నేను వెళ్ళిపోయినాక మాకెవరు దిక్కులేరా అని నువ్వు బాయి చూసుకొని బాయిల వాడి సాగు బిడ్డ సెరువు చూసుకొని వాడి సాగు నా బిడ్డ కష్టం ఉన్నది మానవులకి ఎత్తది రాళ్ళకు రప్పలకు రావు చెట్టు గుడ్లకు రావు నా బిడ్డ నా బిడ్డ నా తోడ పుట్టిన అన్నగారు లేరు నా బిడ్డ నీకు మేనమామలు లేరు నా బిడ్డ చిన్న వాళ్ళు నీకు లేరు నా బిడ్డ పెద్ద వాళ్ళు నీకు లేకపోయి బిడ్డ అయ్యా పోతున్న బిడ్డ నా బిడ్డ పోతున్నా నా బిడ్డ కన్న తల్లికి కళ్ళకి వచ్చి జీవనాలైతుంది కన్న బిడ్డ ఒడిలోన పడ్డది బిడ్డను చూసుకుంటా నా బిడ్డ నా ప్రాణం పోతుంది బిడ్డు నా జీవనం పోతున్నదని ఆఖరి గడియల్లా కన్న బిడ్డ ఒడి లోపల పడి అది కళ్ళకి వెళ్ళి జీవనం మోదేవుడు జీవనాలు పోతా ఉన్నాయి నారాయణ బిడ్డ పడిన వాడి ప్రాణం పోతున్నదే కన్న తల్లి అని గాని దేవుడి లోపల వాడి ప్రాణం ఎప్పుడు పోయిందో కళ్ళు చూసినట్టే ఉన్నాయి కళ్ళలోకి వెళ్ళి జీవనం పోయింది వాటి కళ్ళు చూసినట్టే ఉన్నాయి కన్న బిడ్డ 5 ఏళ్ళు అస్తం పెట్టి కన్న తల్లి 2 కళ్ళు మూతున్నది కాదే బిడ్డో తల్లి మీద వాడి కలకల కలకల కన్నీరు పెడుతున్నది ఆ కన్న బిడ్డో కన్న తల్లి ప్రాణం వెళ్ళిపోవంగానే గప్పుడు ఇంకా కన్న బిడ్డ ప్రభుదేవి కళ్ళ చూస్తున్నది ఓ అవ్వా శకుంతలదేవి ఇవందాక మాట్లాడినట్టే మాట్లాడినవే అవ్వంగా అవ చూసినట్టు చూసినవో ఇళ్ళ ఈ రోజు లోపల అవని ప్రాణం వెళ్ళిపోయిందా అవ్వంగా అవని జీవనం వెళ్ళిపోయిందా ఇలా ఈ రోజు లోపలనే నేను తండ్రి లేని బిడ్డను నేనున్నా అన్నగాళ్ళకి పనికిరాని చెల్లెను నేనైతే వారి పనికిరాని ఆడి బిడ్డను నేనైతే ఆఖరికి తల్లి లేని బిడ్డ అయితే కాదు నాయన అయ్యో తల్లి మీద బిడ్డ పడ్డదమ్మా దేవా